ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 31 3వ చరణాన్ని మనం చూస్తే, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి నన్ను నడిపించుము అనేటువంటి మాటను భక్తుడు మాట్లాడుతున్నాడు. త్రోవ చూపి నన్ను నడిపించు. దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు త్రోవ చూపేవాడుగా ఉన్నాడు. కనుక దేవాది దేవుని మీద మనం ఆనుకోవాలి. నా కొండ నీవే ప్రభువా, నా అండ నీవే ప్రభువా అని ప్రభువును ఆనుకున్నాడు. నా ఆశ్రయము నీవే అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. కొండ ఎత్తైనటువంటి ప్రాకారంగా ఉంటుంది. కనుక కొండ మనకేం చేస్తుంది? మనకి ఆశ్రయంగా ఉండి మనకు కంఫర్ట్ ఇచ్చేటువంటిది. అందుకనే దేవా నీవే నన్ను ఆదరించేవాడివి అనేటువంటి మాట. శత్రువులు చుట్టినప్పుడు, తన చుట్టూ శత్రు సైన్యం ఉన్నప్పుడు, నా కొండ నా కోట నీవే ప్రభు. ఒక కోట ఏ రీతిగా ఉంటుందో, కొండను దాటి రావటం కూడా చాలా కష్టం. శత్రువు ఆ కొండను దాటి రావాలంటే ఎంతో ఇబ్బందికి గురవుతాడు. దేవుడు నీకు కొండగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. దావీదు నా కొండగా ఉన్నటువంటి దేవా, నాకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవా, నాకు త్రోవ చూపి నన్ను నడిపించు, నేను నడవలసినటువంటి మార్గములో నన్ను నడిపించు ప్రభువా అని ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి, నీవు దేవుని మీద అనుకోగలుగుతున్నావా? దావీదు రాజయ్యుండి తన బలం మీద అనుకోలేదు, తనకు రాజయ్యుండి తన సైన్యం మీద అనుకోలేదు, సైన్యాధిపతుల మీద అనుకోలేదు, తన శక్తి సామర్థ్యాల మీద అనుకోలేదు, కానీ దేవుని మీద అనుకున్నాడు. ప్రభు మీద అనుకుని నా కొండ నా కోట నీవే దేవా అని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. నాయనా, నీవుంటే నాకు చాలు, నీవు నాకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడివి. నేను నడవలసినటువంటి మార్గంలో నన్ను నడిపించు, నాకు త్రోవ చూపి నన్ను నడిపించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో నీ తెలివితేటలను బట్టి నువ్వు ఆనందిస్తున్నావేమో, నీ తెలివితేటలను బట్టి వెర్రవీగుతున్నావేమో, దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా? ప్రభువా, నీ మీద ఆనుకొని అన్ని విషయాల్లో ముందుకు సాగే కృప నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి బలపరిచేవాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. నాయనా, నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించావు. నీ మాటలు మా వెనుకల్లో దీవించి నీ కృపలో వరదల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.